ఎట్లా ఎట్లా కదా మేము అక్కడ బ్రీఫ్ చేసాం కదా, మళ్ళీ ఎట్లా బ్రీఫ్ ఎన్ని పులులు చనిపోయాయి సార్ ఏంటి అంటే ఇప్పుడు మాకు రెండు పుల్లీలు చనిపోయినాయి. ఇక్కడ ఈ 2 పుల్లీలు ఎందుకు చనిపోయినాయి ఆ చూడడానికి మేము ఏమేమి ఉంది ఎన్టీసీఏ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఇవన్నీ రిపోర్ట్ కూడా ఎన్టీసీఏ ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి ఫీల్డ్ పరిస్థితి ఎట్లా ఉంది, ఎందుకు జరుగుతుంది, ఏ సమస్యలు ఉన్నాయి ఆ మొత్తం తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చాను. అనుమానాలు ఉన్నాయి అంటున్నారు సార్, ఏ అనుమానాలు? మరణాల పైన ఏం అనుమానాలు ఉన్నాయి అంటే విషం పెట్టి విష ప్రయోగం ఇప్పుడు ఈ పెద్ద పులి చచ్చిపోయిన దానికి అనుమానం ఉంది, విషం ఏదో వేసినట్టు ఉంది. దానికి మొత్తం మేము శాంపిల్ తీసుకొని లైబ్రరీకి ఇక్కడ ఫోరెన్సిక్ లైబ్రరీకి పంపించి ఫైనల్ రిపోర్ట్ వచ్చినప్పుడు వరకు ఏం చెప్పలేము, కానీ దానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నాం. ఆడపుల మగపుల సార్ మొన్న చనిపోయింది ఎట్లా ఇన్ టెరిటోరియల్ ఫైట్లోనే చనిపోయింది? అవును, అది మాత్రం టెరిటోరియల్ ఫైట్, కానీ ఇది మాత్రం పాయిజనింగ్. తర్వాత దీని చుట్టూ ఒక సినియర్ కూడా ఉంది, కానీ సినియర్తో చనిపోలేదు, కొంచెం లూజ్ ఉంది. పాయిజనింగ్ అని మాకు సస్పెక్ట్ వస్తుంది, దానిలో మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇది ఆడపుల మగపుల సార్? ఇది మగపిల్ల. మరి ఇంకో ఆడపులి తర్వాత దానికి సంబంధించిన 4 కప్స్ ఉండే బాగానే ఉన్నారు ఇప్పుడు వరకు, వాళ్ళ గురించి ఏం అటువంటి సమస్య లేదు, బాగానే తిరుగుతున్నారు. సార్ క్యాటిల్ ఉన్న దగ్గరకు వచ్చి ఆ 4 పులులు దాన్ని భుజించినట్టుగా తెలుస్తుంది, ఆ తర్వాత మాత్రం అవి కనిపించకుండా పోయేదని కొంత సమాచారం మాకుంది. అది నిజమేనా? 4 కప్స్ సేఫ్గా ఉన్నట్టేనా? ఎక్కడ కెమెరా ట్రాప్స్లో పడ్డాయా? దాని గురించి ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, కానీ వాడు బాగానే కెమెరా ట్రాప్లో అయితే కనిపిస్తుంది. కెమెరా ట్రాప్స్లో కానీ ఇంకా అవి దొరకట్లేదు అప్పటి నుంచి అంటున్నారు. థ్యాంక్ యూ. ఎన్టీసీఏ ప్రొసీజర్ ప్రకారమే అయిపోయింది సార్, వీటి మొత్తం యాజ్ పర్ ఎన్టీసీఏ ప్రొసీజర్ అయిపోయింది. మొత్తానికైతే పీసీసీఎఫ్ ఇది చెప్తున్నారు, ప్రొసీజర్ ప్రకారమే కరణం అనేది జరిగింది అని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం 2 పులులు ప్రాణాలు కోల్పోయాయి, మిగతా పిల్లలు సేఫ్గా ఉన్నట్టుగా తమకు సమాచారం ఉంది. అయితే ఎన్టీసీఏ గైడ్లైన్స్ ప్రకారం ప్రొసీజర్ అంతా పూర్తి చేశాం, కానీ విషప్రయోగం అనే అనుమానం ఉంది. తర్వాత మెడకు ఒక ఏదైతే వైర్ ఉన్నట్టుగా, కేబుల్ ఉన్నట్టుగానైతే గుర్తించినట్టు చెప్తున్నారు. ఇదంతా పూర్తి స్థాయి విచారణ తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది, కేవలం అనుమానం మాత్రం ఉందని అయితే పీసీసీఎఫ్ అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, కాగజ్నగర్ అటవీ ప్రాంతం నుంచి.